అప్పుడు ప్రభు తండ్రి ప్రభ ఒక ఆశ్రయ దుర్గంలాగా బాప్టిస్ట్ సంఘాన్ని తండ్రి ఆశ్రయించని ఈ బిడ్డలకు తండ్రి ప్రభ మీరు మంచి మేలు చేశారు ప్రభ. అవును ప్రభ, నిన్ను నమ్మినవాడు ఎన్నడూ సరిపోలేదు ప్రభ. నీకు ఇచ్చినవాడు ఎన్నడూ బీదవాడు కాలేదు ప్రభ. నిన్ను అడిగినవాడు ఎప్పుడు కూడా అనారోగ్యం కాలేదు ప్రభ. ఆ ప్రకారంగానే రాజు తండ్రి ప్రభ ఎక్కడో శ్రీకాకుళం నుంచి ప్రభ సుమారుగా 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు తండ్రి ప్రభ దూరంలో ఈ ప్రాంతానికి వచ్చి ప్రభ మేమందరం కూడా ఎక్కడి వాళ్ళమో ఎలాంటి వాళ్ళమో కానీ నీ సంఘమనే ఆశ్రయ దుర్గంలో మేము సహజీవనం చేస్తున్నాం తండ్రి ప్రభ. మా అందరికీ కూడా ఈ తండ్రి సంఘమనే మహావృక్షంలో గూళ్ళు ఏర్పాటు చేసావు ప్రభ. దానిలో మేము సేద తీర్చుకుంటున్నాం కాబట్టి ప్రభా ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా సంఘాన్ని ఎప్పుడైతే ఆశ్రయించావో అవన్నీ కూడా పటాపంచులు అయిపోతాయి ప్రభా. అదే ఈ కుటుంబంలో జరిగినటువంటి మేలు ప్రభా. ప్రత్యేకంగా తండ్రి వాళ్ళు ఒకటడిగితే ఊహించిన దానికంటే అధికంగా నీవు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు కాబట్టి ప్రభా వాళ్ళు ఒక ఇల్లు అడిగారు, ఇల్లుతో పాటుగా కోడల్ని ఇచ్చారు, కోడలతో పాటుగా వ్యాపార అభివృద్ధినిచ్చావు. ఎంత గొప్ప దేవుడు ప్రభా. వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈనాడు ఇలాంటి కుటుంబాలు తండ్రి ప్రభ ఎంతో తండ్రి ప్రభ అలసటలో ఉన్న కుటుంబాలు బాగా అభివృద్ధి చెంది ఎదుగుతున్నాయంటే మరి కుటుంబాలకు కూడా ఒక ఆదర్శంగాను ఒక సాక్ష్యంగాను మాకు కూడా ఈ రకమైనటువంటి దేవుడు మేలు చేస్తాడు అని తండ్రి ప్రభ. అలాగే ఆయత్నకర కుటుంబాల్లో అందరికీ కూడా చేసావు ప్రభ. ఆ సంఘంలో కూడా పెళ్లి కావాల్సినటువంటి 4 జంటలు ఉన్నారు ప్రభ. వారందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభు. ఎక్కడ వరుడు ఉన్నాడో ఎక్కడ వధువు ఉన్నదో మాకు తెలియదు కానీ ప్రభా నీవే దారి చూపిస్తావు ప్రభా. ఎవరో మాట ద్వారా తండ్రి ప్రభా మా యొక్క హృదయాల్లో పడి తండ్రి వారిద్దరూ కూడా